కేసీఆర్ రాసిపెట్టుకో మీ పార్టీని మళ్ళీ మొలకెత్తనీయం అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలనపై సభలో చర్చకు రండి, చర్చిద్దాం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ రేవంత్ ధీమా ఏంటి? ఎందుకు పదే పదే కేసీఆర్ ని సభకు రమ్మంటూ ఉన్నారు అండ్ పార్టీని మళ్ళీ మొలకెత్తనీయడం, మొలకెత్తనీయలు అంటూ ఉన్నారు? పార్టీ మొలకెత్తే ఉంది కదా, ఇప్పటికి మొలకెత్తే ఆల్రెడీ వృక్షం లోపల ఉంది. మహావృక్షం కాకపోవచ్చు కానీ కొన్ని కొండలు, కొన్ని కొమ్మలు, రెమ్మలు విరిగి పడచ్చు, కానీ స్టిల్ పార్టీ ఏమీ మొలకెత్తం లేకుండా భూమి లోపల విత్తనం లాగా లేదు కదా. ఇప్పటికీ కూడా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఈవెన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో కూడా మన కాంగ్రెస్ పార్టీకి 60% వచ్చాయి. సో ఆన్ ఫీల్డ్ కూడా బీఆర్ఎస్ చాలా యాక్చువల్ గా ఉంది. ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో 35% వచ్చిన బీజేపీ కన్నా చురుగ్గా ఉంది. ఇక కొత్తగా మొలకెత్తనీయకపోవడం అంటే ఏం లేదు కదా, ఆల్రెడీ మొలకెత్తి వృక్షమై నిలబడి ఉంది. కాస్త గతంలో లాగా మహావృక్షం కాదు కానీ వృక్షమైతుంది కదా. గతంలో లాగా విరగ కాయడం లేదు, మీకు కాయలు కాస్త కాత లేదు, పూత లేదు పెద్దగా, అంతే తప్ప మొలకెత్తని స్థితిలో ఏమీ లేదు. ఇక మొలకెత్తడమా మొలకెత్తకపోవడమా, కాత పూత రాయడమా, అందులో మొలకెత్తడం ఇష్యూ కాదు. ఇక ఆ చెట్టు ఆల్రెడీ వృక్షమే ఉంది, కొద్దిగా కాత పూత లేదు, ఆకులు రాలిపోయాయి. సో ఇది ఏమవుతుంది అనేది దేనిపై ఉంటది. ఆ తోటమాలి తవ్వటం కరెక్ట్ గా పెడతాడా, నీళ్లు కరెక్ట్ గా పోస్తాడా, ఎరువులు కరెక్ట్ గా వేస్తాడా, సస్య రక్షణ చర్యలు సరిగా చేపడతాడా అన్న దానిపైన కాతా పూత ఆధారపడి ఉంటది. అలాగే భూసారం ఎలా ఉంది, తెలంగాణ రాజకీయ క్షేత్రంలో గాలిలో తేమ ఎంత ఉంది, ఏదైనా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, వెరీ హై టెంపరేచర్ ఉందా, మోడరేట్ టెంపరేచర్ ఉందా, వీటి ఆధారంగా ఆ కాతా పూత ఆధారపడి ఉంటది. అందువల్ల టిఆర్ఎస్ అనే వృక్షము ప్రస్తుతానికి కాస్త కాత తగ్గింది, పూత తగ్గింది, కానీ ఇది మళ్ళీ పూస్తుందా, మళ్ళీ విరగ కాస్తుందా అనేది అనేక ఇతర వాతావరణ ఫ్యాక్టర్స్ పైన ఉంటది. కానీ అది ఇప్పుడే మనం ఎవరో చెప్పలేము. అందువల్ల బీఆర్ఎస్ లేకుండా అవుతుంది అని రేవంత్ రెడ్డి ఆశించవచ్చు, ఆశించడంలో కూడా నేను తప్పు పట్టను. ఎందుకంటే తన రాజకీయ ప్రత్యర్థులు మళ్ళీ లేవకూడదని ఎవరైనా కోరుకుంటారు కదా. పిలిచి ఆహ్వానించి పూలదండ వేసి రండి అని ఎవరు ప్రత్యర్థులు ఆహ్వానించరు. కానీ మనకు దేశ చరిత్ర చూస్తే తిరుగులేని నాయకులు అనుకున్న వారు కూడా తిరగబడ్డ రోజు వెనక్కిపోయారు కదా. ఇటీవల ఎన్నికలు చూసాం, బెంగాల్లో మమతా బెనర్జీ లాస్ట్ ఎలక్షన్ లో 200 పైగా సీట్లు తెచ్చుకుంది, ఇవాళ ఓడిపోయింది. కేరళలో 10 ఏళ్ల పాటు మార్క్సిస్టులు పాలించారు, ఇవాళ ఓడిపోయారు. తమిళనాడులో డిఎంకే బలీయమైన శక్తిగా ఉండే కానీ విజయ రూపంలో కొత్త వారు వచ్చి లేపేశారు. 2014లో చంద్రబాబు నాయుడు కూటమి భారీ విజయాన్ని సాధించింది. 2019కి వచ్చే వరకు 23 సీట్లకే పరిమితమై జగన్ కు కనీవిని ఎరగని 151 సీట్లు వచ్చాయి. 2024కి వచ్చే వరకు కూటమికి అనూహ్యమైన 164 సీట్స్ అయితే జగన్ కు 11 సీట్లకే పరిమితమైంది. 2014లో 289 గెలుచుకొని 2019లో 303 గెలుచుకొని కొద్ది నెంబర్ అటు ఇటు ఉండొచ్చు కానీ ట్రెండ్ మాత్రం ఫ్యాక్ట్ కదా. 2014తో పోలితే 2019లో మరింత పెరిగిన మోడీ 2024కి వచ్చే వరకు సొంతగా కూడా మెజార్టీ రాని పరిస్థితి, 240కి పడిపోయినాయి. కాస్త టీడీపీ జేడీయూ గనక ఎన్డీఏలో ఉండకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారే కాదు. ఇక 2024లో అంత పరాజయం పొందాక కూడా మళ్ళీ వరుసపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నారు. అస్సాం నిలబెట్టుకున్నారు, బెంగాల్ గెలిచారు, హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ ప్రత్యర్థి నుంచి తీసుకోగలిగారు, మళ్ళీ పెరిగారు. అందువల్ల ఈ పొలిటికల్ స్పెక్ట్రమ్ మొత్తం మీరు చూడండి, ఇలా ఎవరు కూడా మొలకెత్తకుండా లేరు. ఎవరు కూడా మహావృక్షమై శాశ్వతంగా మానై, మహావృక్షమై మొక్కై మానై, మహావృక్షమై తిరుగులేని శక్తిగా లేదు. ఇదొక ప్రకృతి. ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట ఉంటది చూడు, చినుకు వానై వానై వానే నేలను తాకి మొక్కై మానై, ఇలా ఉంటది. అద్భుతమైన పాట, గుర్తులేదు సరిగా కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట ఉంటది.
సో అలాంటి పాటలాగా మబ్బై, అది వానై, చినుకై, వర్షమై, నేలను తాకి, అది మొక్కై, మానై, ఇలా ఆ ప్రాసెస్ మొత్తం చెప్తారు. సో చాలా ఆసక్తికరమైన పాట. సో అందువల్ల రాజకీయాలకు కూడా ప్రకృతి లాంటివి. సో ఎవరికి శాశ్వత అధికారాలు ఉండవు. సో డొనాల్డ్ ట్రంప్ 2000 లాస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఆయన పాపులారిటీ రేట్ పడిపోతూ అసలు మిడ్ టర్మ్ ఎలక్షన్ లో రివర్స్ తప్పని అంటున్నారు. సో అందువల్ల లాస్ట్ 20 years ఆఫ్ అమెరికన్ ఎలక్టోరల్ హిస్టరీ తీస్తే ప్రెసిడెంట్స్ పార్టీ మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన తీవ్రవాద దాడులు జరిగిన సమయంలో తప్ప ప్రెసిడెంట్ పార్టీ ఎప్పుడు మళ్ళీ గెలవలేదు. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. పార్టీలు ఆశిస్తాయి మేమే ఉండాలి ఇలా కలమని, కానీ అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయం చెప్తారు. ప్రభుత్వాలు ఎలా పాలిస్తాయి, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటాయి, ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయి, దానికి ప్రతిపక్షాల రాజకీయ కార్యాచరణ ఏంటి, ప్రతిపక్షాలు తమ తప్పుల్ని ఎలా తెలుసుకుంటాయి, ఎలా నేర్చుకుంటాయి, ఎలా గుణపాఠాలు తీసుకుంటాయి, ఎలా కరెక్షన్ చేసుకుంటాయి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది.